హలో, గుడ్ మార్నింగ్ గైస్. డబుల్ డ్యూయల్ కెమెరా అంటే డబుల్ కెమెరా అంటే ఒక ఫోన్ లోనే డబుల్ కెమెరా ఉంటుంది అన్నట్టు అలా సెట్టింగ్ చేసుకోవచ్చు మనము. అయితే వాట్సాప్ లో మా తమ్ముడు అన్నట్టు పెట్టాడు. పెట్టుకొని కూడా ఫ్యూల్స్ అంటే గ్యాస్ పెట్టుకొని కూడా లేదు అని అంటున్నాడంట. బొంతపల్లి అయితే నేను వెళ్తున్నా, నాకు నియర్ బై ఏరియా అదే కాబట్టి చూద్దాం. ఇక్కడ కొన్ని సెకండ్ వీడియో అయితే స్టాప్ చేయడం జరుగుతుంది బ్రదర్. అంటే మన సీక్రెట్ ఇక్కడ కొన్ని స్పాట్స్ ఉంటాయి అన్నట్టు. ఇది కొంచెం సేపు కొంచెం సేపు అయితే ఆపుతా, ఓకేనా? అయితే ఆ స్పాట్ అనేది దాటేశాను. అది మన అంటే నా సీక్రెట్ ఏం కాదు, మన భారత్ సేఫ్టీ గురించి అక్కడికి వస్తే కొన్ని సెకండ్లు మాత్రమే ఆపాను, అది కనపడకుండా, ఓకేనా? సో మన ఇండియా సేఫ్టీ గురించి. సో గైస్, ఇది ఇప్పుడైతే నేను ఫ్యూల్ స్టేషన్కి వెళ్తున్నాను, అంటే సిఎన్జి ఫ్యూల్ లోడ్ చేయించడానికి. నాకైతే వాట్సాప్లో అయితే ఇదే వచ్చింది, ఏంటంటే స్టాక్ పెట్టుకుని కూడా లేదు అని అంటున్నారంట. వీడియో పెట్టాలా లేదా ఒకసారి ఎవరైతే వీడియో తీసారో వాళ్ళని ఒకసారి కాల్ చేసి కనుక్కుంటా. పెట్టమంటే పెడతా, లేదంటే లేదు. కానీ ఇప్పుడు నేనైతే లైవ్ గా అయితే అక్కడ వెళ్తున్నాను, చూడండి మరి. గైస్, దోమడుగు దగ్గర అయితే ఉన్నాను. అంటే దోమడుగు కొంతపల్లి కొలాబ్ గానే ఉంటాయి, అంత వెరిఫై చేయలేము. రైట్ నో జోన్ మనము దోమడుగులో ఉన్నాము. బొంతపల్లి కొంచెం ముందుంటే ఒక 500-600 మీటర్స్ లో. ఈరోజు సన్ చాలా స్మార్ట్ గా అయితే బయటికి వచ్చాడు. మరి తర్వాత టెంపరేచర్ హైగా లేపుతాడు. సన్ అంటే సూర్యుడు, ఓకే. ఇక్కడైతే నార్మల్ గా పీస్ అయితే ఉంది. పీస్ అంటే కూల్ గా అయితే ఉంది. టెంపరేచర్ అయితే తర్వాత లేపుతాడు. 11 బజే 1 బజే అయితే 1 o'clock అయితే ఆసమ్ హాట్ టెంపరేచర్ ఉంది నిన్న. ఇక్కడ ఏముంది, ఫ్యూల్ అయితే వేస్తున్నాడు. మరి ఫ్యూల్ ఉంది ఇక్కడ, వేస్తున్నాడు. 2 కార్లు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. తక్కువగానే ఉన్నారు, 10 మంది ఉంటారు. ఓకే, లారీ కనిపిస్తుందా మీకు? కెమెరా కనిపిస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు. డల్గా కనిపిస్తున్నట్టుంది కెమెరా. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. గైస్, మీకు కనబడుతుంది కదా, కార్ అయితే లైన్ లో ఉన్నాయి, క్యూలో, సిఎన్జి గురించి. నేను అదే క్యూలో ఉండాల్సిందే. యాక్చువల్లీ నేను లేట్ అయింది ఈరోజు. కొంచెం కర్రీ వండడం, కూర వండడం. అంటే నేను ఉన్నాను, నా భార్య. చూడండి, కనిపిస్తుంది అనుకుంటా ఎంత క్యూ ఉందో. ఎన్ని కార్లు ఉండవు, 5-7-8 కార్స్ ఉన్నాయి. సో గైస్, ఇది కెమెరా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు క్లారిటీ ఉంది బాయ్. సో మీకు చూపిస్తాను, చూడండి. జూమ్ అవుతుందా? ఇది బొంతపల్లిలో రైట్ నో ఎంత ఉంది. ఫ్యూల్ అయితే అంటే గ్యాస్ అయితే అవైలబుల్ ఉంది, ఎందుకంటే ఆన్లైన్ గ్యాస్ కాబట్టి. ఇది మన హెచ్పి పెట్రోల్ బంక్. చలో గైస్, ఇంకోటి ఏంటంటే మనము నేనైతే అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకుంటున్నా. నాకు 100 numbers ఆఫ్ క్యాబ్ డ్రైవర్ విత్ ఓనర్ ఉంటే బాగుంటుంది. మనమే కలిసి సంథింగ్ న్యూ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నా. నా వెనకలో ఇంకొక క్యాబ్ కూడా వస్తుంది. సో నేను అక్కడ ఫిల్ చేయించడం ఎందుకు మానేసానంటే, ఇక్కడ ఇది మన గండి మైసమాలో 2 ఫ్యూల్ స్టేషన్స్ ఉన్నాయి సిఎన్జిది. అక్కడ ఏంటంటే ఒక వెహికల్ రావడం, అది లోడ్ చేయడం, ప్లస్ మేము లైన్ లో ఉండడం, 30-40 కార్స్ లైన్ లో ఉండి తర్వాత మనకి ఫ్యూల్ లోడ్ చేసామంట. ఇక్కడ ఏంటంటే 24/7 ఆన్లైన్. ఇక్కడ ఎలాంటి వెహికల్ రాదు, మొత్తం ఆన్లైన్ ఉంటుంది.
సో దిస్ ఈజ్ ద వే ఇక్కడ. అందుకే నేను మార్నింగ్ 6:30కి ఇలా వస్తాను, కానీ ఈరోజు లేట్ అయింది. రైట్ నో టైం ఎంత అవుతుంది? టైం ఇక్కడ 7:13 అవుతుంది టైం. సో నిన్న నేను ఒక వీడియో యాడ్ రన్ చేశాను అన్నట్టు, షాప్ ఉన్నగట్టు మెదక్ పిక్ అండ్ డ్రాప్ చేసినని. ఒక్క అమ్మాయి లైక్ చేసింది, అంటే పైసలు అయితే పోయాయి కానీ ఒక్క అమ్మాయి లైక్ చేసింది. ఇంకా నా వెనుకలో ఇంకా 2 కార్లు వచ్చాయి, ఇంకో కార్ కూడా వస్తుంది. సో గైస్, దిస్ ఈజ్ అ వే. ఇప్పుడు ప్లాట్ఫామ్ అయితే ఆన్ చేస్తాను అంటే ఫ్యూల్స్ తర్వాత ఆన్ చేస్తాను. పల్లిలో డీజిల్ అయితే అవైలబుల్ ఉంది, పెట్రోల్ అయితే బంద్ చేసి పెట్టారు మరి. సో ఇదొక షార్ట్ తీయడానికి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో DCM కూడా ఉంది ఇక్కడ సైడ్లో. అక్కడ ఒక రెడ్ కార్ ఆగుంది, మరి ఆ డీజిల్ యూజ్ అవుతుందో మరి ఏంటి అర్థం కాలేదు. సో పెట్రోల్ అయితే స్టేషన్ అయితే అది బంద్ చేసి ఉంది, ఫిల్లింగ్ దిస్ అవుతుంది. మళ్ళీ తుర్కపల్లి అనేది పర్సనల్ ఆర్డర్ ఉంది, వెళ్ళాలి. మళ్ళీ పెట్రోల్ అయితే ఆన్ చేస్తారు జస్ట్ నో. బ్యాక్ సైడ్ చూడండి, ఆన్ చేస్తారు. బైకర్ అయితే ఉన్నారు మరి. పర్సనల్ బుకింగ్ అయితే వెళ్తుందా తుర్కపల్లి. చాయ్ తాగుదాం అనుకున్నా కానీ ఇక్కడే 8 అయింది. క్యాబ్స్ అయితే చాలా ఉన్నాయి ఈరోజు ఇక్కడ. లైన్లో చూడండి, మెనీ క్యాబ్స్. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనుకుంటా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత క్యాబ్లో. CNG యాప్ యూజ్ చేసి ఉంటే అర్థమైపోతుంది ఆన్లైన్ ఎక్కడుంది ఎక్కడ లేదని. సో అదొక ప్లస్ పాయింట్ అది, మాకు CNG యాప్ ఉంది. ఇంకోటి నవగతి ఏదో ఉండే, ఆ యాప్ని అయితే నేను అంత చేసలేదు అన్నట్టు. సో దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటే అక్కడ ఉందా లేదా అనేది అది వేరియేషన్ అర్థం కావట్లేదు నాకైతే. అందుకే నేను CNG యాప్ అనేది ఉంది వాళ్ళ యాప్ అయితే యూజ్ చేస్తున్నాం అది. సో గండి మైసం వెళ్తా. అండ్ పొద్దున అయితే ప్లాట్ఫామ్ ఆర్డర్ పడ్డది, తర్వాత ఇప్పుడైతే 8 అవుతుంది, ఒక ఆర్డర్స్ కూడా సౌండ్ లేదు. అది 20 మినిట్స్ దగ్గర అవుతుంది గైస్. సరే మరి తుర్కపల్లిలో వ్యూ చూద్దాం. ఆల్మోస్ట్ మీరు డైలీ చూస్తుంది. చలో మళ్ళా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు లైక్ చేస్తేనే నాకు తెలుస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు తెలుస్తుంది నా మాటలు ఎలా ఉన్నాయి, నా వీడియో ఎలా ఉంది. అది కూడా మీరు సజెషన్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అంటే అక్కడ మెసేజ్ చేయండి, ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఎంత పర్ఫెక్ట్ చేయాలి అనేది చెప్తేనే కదా నాకు తెలిసేది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్. లొకేషన్కి అయితే వచ్చానండి, మీకు ముందు కనిపిస్తుంది అనుకుంటా పేరు. బుక్ చేశాడు, నేను వస్తున్నాను కూడా ఫోన్ చేసి చెప్పాను. దగ్గర రాగానే 100 మీటర్స్ రాగానే క్యాన్సిల్ చేశాడు. ఏదైతే పర్సనల్ బుకింగ్ ఉందో అక్కడ నుంచి పికప్ అనేది ఉండే. ఆర్డర్ వచ్చింది 1153 రూపీస్, కానీ పర్సన్ అక్కడ వెళ్ళగానే క్యాన్సిల్ చేశారు. 2 కిలోమీటర్స్ 500 మీటర్స్ అండి. నాకు చాలా కోపం వచ్చింది. అరే నీకు చేయాలనుకుంటే చేయి, రావాలి అనుకుంటే చేయి, కానీ మాలాగా 2 కిలోమీటర్స్ 500 మీటర్స్ అంటే తక్కువ కాదండి. టైంపాస్గా బుకింగ్ చేస్తాడు, నువ్వు టైంపాస్గా చేసి వేస్ట్. నువ్వు నిజంగా రావాలనుకుంటే బుక్ చేయి, వస్తారు. లేదు టెస్ట్ చేయడానికి ఎందుకు. ఫైనల్గా అయితే డ్రాప్ చేసేసాను మా మేడంకి. సో కొంచెం చాయ్ తాగుదాం. అన్నం అయితే తినేసాను, నాకు నిజంగా ఆకలేసింది, చాలా ఆకలేసింది.
టిఫిన్ తిందాం అనుకున్నా, తినలేకపోయా. ఐ మీన్ టిఫిన్ తినేసా, బయట టిఫిన్ తినాలనుకున్నా కానీ తినలేదు. ఇప్పుడు చాయ్ తాగుతా, ఆయన తర్వాత చూద్దాం.